రషీద్ని మర్డర్ చేసి ఆ కేసు రాజా మీదకి నెట్టావు కదా, అది నీ చేత చెప్పించడానికి నేను వాడిన ఆయుధం. రషీద్ని చంపుతాను అనేలా చేశాడు, చివరికి చాటుగా చంపేశాడు. అసలు నేరస్తున్న లోపలేసి రాజాను బయటికి తీసుకొచ్చాడమో మన అశోక్. ఇప్పుడు జరగాల్సింది రాజా చందులు కలవటం. మాధవి, నీకు ఒంట్లో బాగలేని రోజుల్లో కూడా రెస్ట్ తీసుకో అమ్మా అంటే, వర్క్ చేస్తేనే నాకు రెస్ట్ దొరుకుతుంది డాడీ అని ఆఫీస్కి వెళ్లేదానివి. అలాంటిది ఒంట్లో బాగలేదని ఇన్ని రోజులు వెళ్ళలేదంటే ఎలా నమ్మమంటావు చెప్పు? ఏం జరిగిందో చెప్పమ్మా. నేను నీకు నాన్ననే కాదు, అమ్మను కూడా. అమ్మకైతే చెప్పుకోవా? గుండెల్లో బాధ ఉంటే దాన్ని పంచుకోవాలమ్మా, లేకపోతే అది మనిషిని పీల్చి పిప్పి చేస్తుంది. ఏమైందో చెప్పమ్మా. నీ మనసుకేదో పెద్ద గాయమే తగిలినట్లుంది, లేకపోతే ఇలా ఉండవు. చెప్పమ్మా, ఏం జరిగింది? ఓడిపోయాను డాడీ. జీవితంలో అన్నిట్లోనూ గెలుపు తప్ప ఓటమంటే ఏంటో తెలియని నేను ఫస్ట్ టైం ప్రేమలో ఓడిపోయాను. ప్రేమలో ఓడిపోయావా? అవును డాడీ. మీరెప్పుడు నీ పెళ్లి ఎప్పుడమ్మా అని అడిగితే నాకు అసలు పెళ్లే వద్దు అనేదాన్ని. అలా నేనన్న ప్రతిసారి అలా అనొద్దమ్మా, పైన తదాస్తు దేవతలుంటారు, తదాస్తు అంటారు అనేవారు. మీకు గుర్తుందా? వాళ్ళు మీకు నాకు తెలియకుండా ఎప్పుడో తదాస్తు అనేశారు డాడీ. అందుకే నా ప్రేమ గురించి కృష్ణకి చెప్తే తను కాదన్నాడు డాడీ. అంటే నువ్వు తన్ని అడగటం, తను కాదంటాం, ఇవన్నీ జరిగిపోయాయా? ఎప్పుడమ్మా? ఆ రోజు రాత్రి మిమ్మల్ని కోపడ్డాను చూడండి, ఆ రోజు అడిగాను డాడీ. నా మనసులో నా భార్య సూర్యకి తప్ప మరొకరికి చోటే లేదు. ఏమైందట? నువ్వు నచ్చలేదటనా? ఏం తక్కువైందని కాదన్నాడమ్మా. తనే కదా నిన్ను చూడగానే తన భార్యలా ఉన్నావని ఫీల్ అయ్యాడు. తన కోసం వంట నేర్చుకున్నావు, చీర కట్టడం నేర్చుకున్నావు, సూర్య ఎలా ఉంటుందో అచ్చు అలాగే తయారయ్యావు. అలాంటిది నువ్వు తనకు ఎందుకు నచ్చలేదటమ్మా? నేను సూర్యలా ఉండటం వల్లే డాడీ. అవును డాడీ, బహుశా నేను మరోలా ఉండుంటే సూర్యని మర్చిపోయేలా ప్రేమని పంచగలిగేదాన్నేమో. కానీ అచ్చం సూర్యలా ఉన్నందుకే ప్రతి క్షణం తనకి తన భార్య సూర్య గుర్తుకొచ్చింది. తనకి ద్రోహం చేస్తున్నాననే ఫీలింగ్ వచ్చింది. నా మనసులో సూర్యకి తప్ప ఇంకెవరికి స్థానం లేదని నిర్మోహమాటంగా చెప్పేశారు డాడీ కృష్ణ. లైఫ్ లో ఫస్ట్ టైం నాకు ప్రేమ మీద నమ్మకం కలిగింది డాడీ. ఆ నమ్మకం, ప్రేమ ఆయన చెప్పిన ఒక్క మాటతో చచ్చిపోయాయి డాడీ.
ఇన్ని రోజులు ఈ బాధను నువ్వు ఒక్కదానివే ఎలా భరించావు తల్లి? నాతో ఎందుకు చెప్పలేదు? మీకు శుభవార్త చెప్పి సంతోషం పంచాల్సిన దాన్ని ఈ విషయం చెప్పి ఏడిపించమంటారా డాడీ? అందుకే ఏమి చెప్పలేకపోయాను. మీ ఇద్దరి మధ్యన ఏం గొడవలు జరిగాయో నాకు తెలీదు. ఎందుకు నువ్వు రాజాకి మాధవికి మధ్య అలాంటి సంబంధం అంటగట్టావో నాకిప్పటికీ అర్థం కావట్లేదు. చూడు చందు, మనిషి ఎవరికి సమాధానం చెప్పినా ఎవరికి చెప్పకపోయినా తన మనస్సాక్షికి మాత్రం సమాధానం చెప్పాలి. అది మనల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది, మనం చేసే తప్పుల్ని ఎత్తి చూపుతూనే ఉంటుంది. నువ్వు రాజాని అర్థం చేసుకుని అతనితో కలిసి బ్రతకాలి చందు. మీ డాడీ రాగానే ఈ విషయం చెప్పు. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రండి. నాకు సమాధానం చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే నేను మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి రాలేదు. ఇప్పుడు నేను వచ్చింది కూడా రాజాని విడిపించాను అని చెప్పడానికి. ఏంటి, రాజు విడుదలయ్యాడా? బహుశా నా ప్రయత్నానికి నువ్వు చేసిన పూజలు కూడా తోడై ఉంటాయేమో. చందు, ఇప్పటికైనా జరిగింది మర్చిపోయి నువ్వు మళ్ళీ రాజా దగ్గరికి వెళ్తే బాగుంటుందని నా కోరిక. మీ అక్క కూడా అదే కోరుకుంటుంది. వాణ్ణి ఈరోజు నేను బయటకు తీసుకొచ్చాను. రేపు నిర్దోషిగా తనే బయటకొస్తాడు. తను బయటకొచ్చినా మాధవిని పెళ్లి చేసుకుంటాడని నేను అనుకోవట్లేదు. నువ్వు రాజాని అర్థం చేసుకుని అతనితో కలిసి బ్రతకాలి చందు. మీ డాడీ రాగానే ఈ విషయం చెప్పు. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రండి. వెళ్ళొస్తాను. ఒక్క విషయం చందు, ఒకప్పుడు నేను రాజాని ఎంతో అపార్థం చేసుకున్నాను. తనకి దూరం అయ్యాక గానీ అర్థం కాలేదు నేను ఎంత పెద్ద తప్పు చేశాను. కనీసం నాకు నా తప్పుని సరిదిద్దుకునే అవకాశమైనా దొరికింది. కానీ నువ్వు ఆలస్యం చేస్తే ఆ అవకాశం కూడా దొరక్కపోవచ్చు. ఆలోచించుకో. అమ్మా చందు, చందు, రండి తాతయ్య. ఎక్కడమ్మా మీ నాన్న? పిలు. లేరు తాతయ్య, బయటికెళ్లారు. ఏం జరిగింది? ఎందుకలా ఉన్నారు? ఇన్నాళ్ల మన ఆలోచనల్ని ఆశల్ని ఒక్క మాటతో మీ నాన్న నాశనం చేశాడు కదమ్మా. అయిపోయిందమ్మా. ఇక నా కూతురికి పెళ్లి చేయాలనే ఆశ చచ్చిపోయింది. ఇక నేను బ్రతుకుండగా ఎత్తి పెళ్లి చేసుకోదు. ఇలా జరుగుతుందని ఊహించుంటే కృష్ణను పెళ్లి చేసుకోమని అడిగి ఉండేవాడే కాదు. ఏమన్నాడు తాతయ్య? ఇంకేమంటాడు? నా మనసులో నా భార్య సూర్యకి తప్ప ఇంకే ఆడదానికి చోట్లేదన్నాడు. నువ్వే కాదు, ఆ సూర్య మళ్ళీ వచ్చి అడిగినా తన మనసు చనిపోయిన తన భార్య మీదనే ఉందని చెప్తాడన్నట్ట. ఇన్ని రోజులు పెళ్లి చేసుకో అని పోరు పెట్టాను. ఇన్నాళ్ళకి నా మాట వింది. కృష్ణతో మాట్లాడతానంటే శుభవార్త చెప్తుందని ఆనందపడ్డాను.
చివరికి తనకు ఎలాంటి అనుభవం ఎదురైందో చూడు. డాడీ ఇలా అంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తాతయ్య. ఇందులో అతను తప్పేం లేదమ్మా. ఎందుకంటే ఒక మంచి భర్తగా తన ఆలోచన కరెక్టే. కానీ అది అర్థం చేసుకోలేని మందమ్మ తప్పు. అందుకే నా కూతురికి లేనిపోని ఆశలు కల్పించి ప్రేమన్నా పెళ్ళన్నా అసహించుకునే తన్ని కృష్ణ మీద మనసు పడేలా చేశారు. ఎక్కడో శిఖరాగ్రానం ఉండే తను ప్రేమ కోసం 1 కాదు 2 కాదు ఎన్నో మెట్లు దిగింది. నన్ను పెళ్లి చేసుకోమని మీ నాన్న కాళ్ళ మీద పడింది. కానీ వామనుడు బలిచక్రవర్తిని తొక్కినట్టు నా కూతురు ఆశల్ని ఆనందాన్ని అధపాతాళానికి తొక్కేశాడమ్మా మీ నాన్న. మళ్ళీ పెళ్లి అనే మాట ఎత్తకుండా, ప్రేమ అనే పదం చిగురించకుండా తన మనసులో నుంచి ఆ ఆలోచనని చెరిపేశాడమ్మా. మీరు బాధపడకండి తాతయ్య. డాడీ రాగానే నేను కనుక్కుంటాను, నేను మాట్లాడతాను. ఇంకేం మాట్లాడతావు తల్లి? మాట్లాడటానికి ఏం మిగల్లేదు. చిన్న వయసులో నువ్వు, వయసు మర్చిపోయి నేను మనుషుల్ని అంచనా వేయటంలో దెబ్బతిన్నాం. ఇక ఎవరి మాట ఎవరు వినరు. ఇంతకుముందు నువ్వు ఒక మాట అన్నావు, గుర్తుందా? చచ్చి వాళ్ల కడుపున పుడతాను అని. ఇప్పుడు చెప్తున్నాను, ఎవరు చస్తామన్నా వాళ్ళు పట్టించుకోరు, పెళ్లి చేసుకోరు. చిచ్చి, ఏం మనుషులో ఏంటో. రాను రాను పెద్దలంటే గౌరవం లేకుండా పోయింది. ఎవరి గురించి అంటున్నారండి? ఇంకెవరి గురించి? మీ అల్లుడు గారి గురించి. అశోక్ ఏం చేశాడు? ఏం చేశాడా? పని కట్టుకుని ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకుని ఆ రాజాగారిని విడుదల చేయించాడు. నిజంగానా? నిజంగా రాజా విడుదలయ్యాడా అండి? విడుదలయ్యాడు అనగానే మొహంలో ఆ సంతోషం చూడు. దీపావళి వెలుగులన్నీ నీ మొహంలోనే కనిపిస్తున్నాయి. ఆనందించు. నా కోసం ఏ మొహం తిప్పుకోవాల్సిన అవసరం లేదు. మనుషులనైతే ఆపగలం గాని మనసులను ఆపలేంగా. ఎంత ఆనందించాలో అంత ఆనందించు. ఇంట్లో వాడేరా కంట్లోకి పుల్ల తెచ్చాడు అని సామెతుంది. అది అక్షరాల నిజం చేశాడు నీ అల్లుడు. సొంత అల్లుడయ్యుండి నా గుంపకే నిప్పు పెట్టాడు. తను మిమ్మల్ని ఏం చేశాడండి? ఇంతకంటే ఏం చెయ్యాలి? నాకు అల్లుడయ్యుండి నా పతనం కోరేవాడికి సహాయం చేశాడు. వాణ్ణి బయటికి తెచ్చి నాకు ద్రోహం చేశాడు. తను మీకు అల్లుడు కావటానికి ముందే రాజాకి స్నేహితుడు. మీకు పక్కవాళ్లంటే పడదని అందరూ అలాగే ఉంటారా? స్నేహం కోసం కష్టపడ్డాడు. తన స్నేహితుణ్ణి రక్షించుకున్నాడు. ఇందులో తన తప్పే ఉంది? అవును, నీకు నా తప్పులు తప్ప లోకంలో ఎవరి తప్పులు కనిపించవు. వాళ్ళిద్దరూ ఎంత మంచి స్నేహితులో నాకు తెలియదు. మరి రాజా మీద పోలీస్ కేసు పెట్టింది ఎవరు? తను కాదు. ఆ రోజు శత్రువులు ఈ రోజు మిత్రులయ్యారా? కాళ్ళు పోయి కుంటివాడైనా బుద్ధి మాత్రం రాలేదు. చాలే, ఆపండి. అసలు మీరెవరి గురించి మాట్లాడుతున్నారో అర్థం అవుతోందా? అశోక్ ఎవరు? మీ అల్లుడు, మన బిడ్డకి తాళి కట్టిన భర్త. తనని పట్టుకుని ఎంత మాట అన్నారు? అంటాను. నాకు ద్రోహం చేసిన ఎవరినైనా ఇలాగే అంటాను. నేను వద్దంటే విన్నారా? ఆ రాజాగాన్ని పని కట్టుకుని నిర్దోషిగా విడుదల చేయించాడు. కనీసం బెయిల్ మీద తీసుకొచ్చిన బాధపడేవాణ్ణి కాదు.
ఏకంగా నిర్దోషిగా బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ రాజాగాడు ఊరుకుంటాడా? పని కట్టుకుని నా మీద కక్ష తీర్చుకుంటాడు. అలా ఎందుకు చేస్తాడండి? ఎందుకంటే కుళ్ళు, కోపం. నీ అల్లుడు ఈ పాటికి ఏదేదో చెప్పేస్తుంటాడు. నేను రషీద్కి ఫోన్ చేశానని, అది ఇది అని ఏదో చెప్పుంటాడు. అది కడుపులో పెట్టుకుని నన్ను ఏదో ఒకటి చేయడానికి గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టే ఉంటాడు. తను దొంగ అయితే పొరుగుని నమ్మరంటారు. మీ ఆలోచనలు అలా ఉన్నాయి కాబట్టే అందర్నీ అలాగే అనుకుంటారు. నోర్మై, అసలు నిన్ను వెళ్ళు, వెళ్ళి ఫోన్ ఎవరో చూడు. హలో, నమస్కారం అర్జున్ గారు, నేను బెనర్జీ గారి భార్యని మాట్లాడుతున్నాను. చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆయనకు ఆరోగ్యం అసలు బాగాలేదండి. ఏదో కిడ్నీలో ప్రాబ్లం అన్నారండి. వీలైతే ఒకసారి అన్నయ్య గారు మీరు హాస్పిటల్కి రాగలుగుతారా? నాకు ఇక్కడ చాలా టెన్షన్గా ఉందండి. అలాగేనండి, ఉంటానండి. ఎవరో బెనర్జీ అన్నయ్య భార్య అండి. ఏంటంట? ఏదో కిడ్నీస్ ప్రాబ్లం అంటండి. కిడ్నీస్ అంటే చాలా ఖర్చు అవుతుంది. మనకెందుకు లేనిపోంది? ఇప్పుడు వెళ్ళామంటే డబ్బులు ఏమని అడుగుతారు. ఇంటికి వచ్చాక వెళ్ళి చూడొచ్చులే. ఏమండి, ఏం మనిషి. డాడీ, ఏంటమ్మా, ఇంకా నువ్వు నిద్రపోలేదా? పడుకోకుండా ఏం చేస్తున్నావు? మీ గురించి ఎదురు చూస్తున్నాను డాడీ. నా గురించా? ఎందుకమ్మా? ఎందుకేంటి డాడీ, మీరు చేసిన పని ఏమైనా బాగుందా? నేనేం చేశానమ్మా? రాజశేఖరన్ తాతయ్య వచ్చి వెళ్ళారు డాడీ. ఆయన ఎంత బాధపడుతున్నారో మీకు తెలుసా? ఆయనే కాదు, నేనెంత కుమిలిపోతున్నానో మీకు అర్థం అవుతుందా? ఎందుకు డాడీ ఇలా చేస్తున్నారు? జయంతి గారిని మీరెందుకు రిఫ్యూజ్ చేశారు? చందు, ఆ విషయాలన్నీ పక్కన పెట్టి నువ్వు వెళ్ళి పడుకోమ్మా. భోంచేసావా? టాబ్లెట్లు వేసుకున్నావా? వేసుకోలేదు. వేసుకోకపోతే ఏమవుతుంది? రేపు చచ్చిపోతానా? కానీ మీరు చేసిన పనికి నాకు ఇప్పుడే చచ్చిపోవాలనిపిస్తుంది డాడీ. అమ్మ చందు, ఎందుకు డాడీ ఇలా చేశారు? ఆ దేవుడు ఎలాగో నా బాధను అర్థం చేసుకోవట్లేదు. మీరైనా అర్థం చేసుకుంటారనుకున్నాను. మీరు నా గురించి పట్టించుకోరా? అది కాదు చందు. వద్దు, నేను వెళ్ళిపోవడం ఖాయమని డిసైడ్ అయిపోయాక నాకు మీ గురించి దిగులు పట్టుకుంది డాడీ. అమ్మ లేదు, నేను దూరం అయిపోతే మీరు ఏమైపోతారా అని భయపడ్డాను. అందుకే అమ్మలా ఉండే జయంతి గారిని అమ్మలా మార్చాను. అమ్మలా వంట చేయడం నేర్పించాను. అమ్మ ఇష్టాలు అర్థమయ్యేలా చేశాను. అమ్మలా మాట్లాడడం, అమ్మలా డాన్స్ చేయడం అన్నీ నేర్పించాను. ఏ ఒక్క సిచ్యువేషన్ లోనూ అమ్మలేని లోటు తెలియకుండా చేయాలని ఎన్ని పాటలు పడ్డాను. చివరికి మీరు చేసిందేంటి? ఆవిడ ఏ స్థాయి మంచి డాడీ. తను తలుచుకుంటే ప్రపంచంలో పెళ్లి చేసుకునేందుకు మనుషులే ఉండరా? కానీ తను మిమ్మల్ని కావాలని కోరుకుంది. ఏ రోజు కిచెన్ లోకి వెళ్ళని మనిషి మీకోసం చేతులు కాల్చుకుంది.
మీకిష్టమయ్యేలా చీర కట్టింది. అలాంటి మనిషిని మీరు ఏ కారణంతో కాదనుకుంటున్నారు? చూడు చందు, పెళ్ళనేది నువ్వు అనుకున్నంత చిన్న విషయం కాదమ్మా. జీవితం, మనసు మీద ఉన్న కొన్ని జ్ఞాపకాలు చెరిగిపోవాలంటే అది జరిగే పని కాదమ్మా. నువ్వే అన్నావుగా, ఏ స్థాయి మనిషి ఏ స్థాయికి దిగి వచ్చింది అని. ఆ స్థాయి మనుషుల్ని అందుకోగల స్థాయి కాదమ్మా మనది. తాజ్మహల్ బాగుంది కదా అని కాపురం ఉండలేం కదా, ఇది అంతే. లోకం దృష్టిలో తాజ్మహల్ ప్రపంచపు వింతల్లో ఒకటి, కానీ షాజహాన్ దృష్టిలో అది తన భార్య సమాధి, అంతే. అంటే మీ దృష్టిలో జయంతి గారు కూడా అంతేనా? అంటే ఆవిడ్ని నేను అమ్మలా మార్చినా కూడా తను మీ దృష్టిలో ఒక శవం, అంతేనా? తప్పు చందు, అలా మాట్లాడకూడదు. నేను కాదు డాడీ, మీరు మాట్లాడుతున్నారు. ఆవిడ కాదు, నేను శవంలా మారబోతున్నాను. ఆ విషయం తెలిసి కూడా మీరు నన్ను మోసం చేస్తున్నారు, ఏడిపిస్తున్నారు. చందు ప్లీజ్ అమ్మా, నువ్వు ఏడవు. నా చావు గురించి ఎవరికి చెప్పుకోలేను. నేను పోయేలోగా నా కోరికలు తీర్చండి అని అడగలేను. కన్న తండ్రి కాబట్టి మిమ్మల్ని అడిగాను. ఎలాగో పోయేదాని కోసం నేనెందుకు తీర్చాలి అనుకున్నారు కదా.